జీవనాధారం నదే. మనిషికి కావలసిన నీరు అయితేమి, కావలసిన ఆహారాన్ని కూడా నది ద్వారానే పొందుతున్నాం కాబట్టి ఆ జీవనదికి మనం చూపించే గౌరవమే గంగా హారతి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక లయబద్ధంగా అక్కడ వచ్చేటువంటి భజనలకి తగ్గట్టుగా ఒక లయతో ఆ యొక్క హారతి ఇవ్వడం అనేటువంటిది చూస్తుంటాము. ఈ గంగా హారతి ఋషికేశ్లో ఇస్తారు. హరిద్వార్లో కూడా హరికా పౌరి అనేటువంటి ప్రాంతంలో గంగా హారతి ఇస్తారు. అలానే వారణాసిలో కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి వాళ్ళు హారతి ఇచ్చే విధానం. ఇందులో ముఖ్యంగా మన భారతీయులతో పాటు విదేశీయులు కూడా మన ఆధ్యాత్మికతకి ఆకర్షితులై ఈ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారో చూడండి. ఒక రకంగా చెప్పాలంటే మనమే ఇంత